అసలు మనం మనిషిగా పుట్టాము. ఆ మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మానవత్వంగా ఉండాలి మనం. ప్రతి వాళ్ళతోనూ ప్రేమగా ఉండడం, ఆదరణగా మాట్లాడడం, మన మాట ఎప్పుడూ ఆదరణగా అందరితో మాట్లాడడం, అది అది నేర్చుకోవాలి ప్రతి మనిషిని. రఫ్ అండ్ టఫ్గా మాట్లాడడం, కొంచెం గర్వంగా మాట్లాడడం, అలా అవన్నీ వదులుకోవాలి మనుషులందరూ. చాలా ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటేనే మనకి వాళ్ళు అంత ప్రేమగా మనకి మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు కూడాను. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారు. ముఖ్యంగా పని మనుషులతో, మన ఇంట్లో పనిచేసే వాళ్ళందరితోనూ, చుట్టుపక్కల వాళ్ళందరితోనూ, జనాలందరితోనూ కూడాను చాలా ఆదరణగా, ప్రేమగా మన సొంత వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండడం నేర్చుకోవాలి మనం. అంతేకాని వాళ్ళేమిటి, వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు డబ్బు అలా అని అసలు అనుకోకూడదు. డబ్బు ఏముంది ఎవరికి? అది డబ్బు కాదు అసలు మనిషికి విలువనిచ్చేది. మీ మాట, మీ వాక్చాతుర్యంతోనే మనుషుల్ని దగ్గర తీసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళని ప్రేమగా, ఆదరణగా, చక్కగా మాట్లాడి ఏదైనా మనం దానం ధర్మం చేసుకోవాలి. మనం ఎవరికైనా పెట్టాలనుకోవాలి తప్ప వాళ్ళు మనకేం పెట్టారని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఏం పెట్టాం అంతే. ఎప్పుడు అలా మైండ్ మనం అలా సెటప్ చేసుకోవాలి. మనం ఏం వాళ్ళకి ఇచ్చామనుకోవాలి తప్ప వాళ్ళు మనకి ఏం పెట్టారు, వీళ్ళు ఏం పెట్టారు, అసలు అది ఉండకూడదు. ఆ గుణం ముందర మంచి గుణం కాదు. ప్రతి వాళ్ళతోనూ చాలా ప్రేమగా, ఆదరణగా ఉండడం నేర్చుకుంటే మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. అదొకటి. అస్తమానం ఏదో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఒక నామం ఏదోటి మీరు మీ ఇష్టం వచ్చింది శ్రీమన్నా ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అయితే ఓం నమ శివాయ అనుకోవచ్చు, అమ్మ ఆత్రేయమ్మ అనుకోవచ్చు, ఆంజనేయ అనుకోవచ్చు. మీ ఇష్టమైన దైవం, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం పేరు అస్తమానం తలుచుకుంటూ ఉండండి. మన నోరు అస్తమానం పలుకుతూ ఉంటే ఆ మంచి పేరు పలుకుతూ ఉండడం వల్ల మన నుండి చెడ్డ గుణాలు కూడా ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. చెడ్డ గుణాలు వెళ్ళిపోతాయి, చెడ్డ అలవాట్లు ఉంటే కూడా వెళ్ళిపోతాయి. అది ముందర నేర్చుకోవాలి. అది నేర్చుకోవడం చేస్తూ ఉండండి ప్రాక్టీస్. అదే మీకు అనిపిస్తుంది, చెయ్యాలని అనిపిస్తుంటే ఇంకా అంతే. మనకి అదొక ఎప్పుడు చేసుకుందామని ఎప్పుడు చేసుకుందాం అనుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉంటే అది మనకి ఎప్పుడు కూడా భగవంతుడు ఆయురారోగ్యశ్రేయాలు ఇస్తాడు. ఇంకా డబ్బు మనకున్న దాంట్లో అందరికీ పెట్టడం, మనకున్న దాంట్లో దాన ధర్మాలు చేసుకోవాలి. ఉన్న దాంట్లో అలానే మనకి మనం ఇచ్చేసి కాదు, కానీ దాన ధర్మాలు చేసుకోవాలి. ఉన్న దాంట్లో చేసుకోవాలి. అందరికీ పేదవాళ్ళని చూస్తూ ఉండాలి. పిల్లలకి చదువులు, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదువులు చెప్పిస్తూ, చదువులు ఏదో పుస్తకాలు ఏవోటి కొనిస్తూ ఉండాలి. అవన్నీ మంచి పనులు ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి. చేస్తే అన్నీ చేసుకుంటూ ఉంటేనే మన జీవితాలు చాలా హాయిగా వెళ్ళిపోతాయి. ఇంకా మన పిల్లలు అందరినీ మన పిల్లలే అనుకోండి, అందరూ మన వాళ్ళే అనుకోండి. మన పిల్లల్నే పెడదాం మనం, వాళ్ళు వేరు మనం వేరు అని అసలు ఆ దృష్టి పెట్టుకోవద్దు. మన పిల్లల దగ్గర మనం ఒక నయా పైసా కూడా తీసుకోకుండా ఉంటేనే మనకి అది ఇది. అలా అని తల్లిదండ్రులు పాపం లేని వాళ్ళు ఉంటారు. సరే, తల్లిదండ్రులు తక్కువ ఉండి వాళ్ళ దగ్గర కష్టపడి సంపాదించి వీళ్ళ పిల్లల కోసం తక్కువ పెట్టి వాళ్ళు ఏది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళకి పెట్టకపోతే పిల్లలది చాలా తప్పు. మనకి దగ్గరుండి డబ్బు మనకు సరిపోతుంటే కూడా పిల్లల నుంచి తీసుకొని ఆశించడం అనేది అది చాలా తప్పు. మనం పిల్లల నుంచి ఒక పైసా తీసుకోకూడదు అసలు. అది మనిషి ముఖ్యంగా వాళ్ళ రూపాయి తీసుకోకూడదు. వాళ్ళ భగవంతుడు దేవుడు వాళ్ళ సేవ కోరుకోవద్దు. వాడు మనకి చేయలేదు, వాడు మనకి పెట్టలేదు, మనని చూడలేదు, మన ఇది చేయలేదు, అది చేయలేదు అసలు అనుకోవద్దు ఎవరిని కూడా. పిల్లలు ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళ కష్టాలు వాళ్ళకి, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ గొడవలు వాళ్ళతో ఉంటుంటారు. మా పెద్ద మనుషులు వెళ్ళి మాకు చూడలేదు అంటాం. అసలు అనవసరం ఆ విషయాలన్నీ. మనం గడిపుకోవడం నేర్చుకుంటే అన్నీ గడిపేసుకుంటాయి జీవితం. ఎవరి జీవితం ఎలా పెడుతుందో భగవంతుడు రాసేస్తాడు. భగవంతుడిని నమ్ముకుంటూ ఉంటే అన్నీ ఆయనే బాగా జరుపుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటాడు. నా ఉద్దేశంలో అందరూ ఇలా ఉంటే అందరూ కూడా సుఖంగా జీవిస్తారు. ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ జీవిస్తేనే మనం సంతోషంగా ఉంటాం. ఇతరులకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాం, సంతోషం కలిగిస్తాం. మనం ఆ తుంపుడు మాటలు, రెక్లెస్ మాటలు అవన్నీ ఎవ్వరూ
మాట్లాడకండి, ఇంకెప్పుడు కూడా మాట్లాడుకోకూడదు అలాంటివి. ఇప్పుడు సంతోషంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఉండాలి. మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. అది నా ఉద్దేశం. అది నా ఉద్దేశం ఏంటంటే మనం అందరితో ప్రేమగా ఉండడం, అదే దైవ పూజ. పూజ అనేది పూజలు చేసేస్తే అయిపోదు దేవుడికి. నోటితో పూజలు చేసేస్తే అయిపోదు. నోటి మాట సరిగ్గా ఉంటే పూజలు చేసినట్టే, నువ్వు పూజలు చేసినట్టే. మనం ఓం 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 అనుకుని చేయడం కాదు, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా మన ప్రవర్తన, మంచి అలవాట్లు ఉండాలి ప్రతి వాడికి. ముందర హ్యాబిట్స్ మంచిగా ఉంటే ఇవన్నీ చేయబుద్ధి అవుతుంది. ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు మనిషికి. నాకన్నా వాడికన్నా నేను గొప్పదాన్నే, నాకు డబ్బు ఉంది అలా అసలు ఆ ఫీలింగ్లన్నీ మానుకోవాలి. నీ డబ్బు ఉంటే నీ డబ్బు ఉంచుకో, ఆ డబ్బు వినియోగం మంచి పనులకు వినియోగం చేయి. అంతేగాని ఎలా పడితే అలా చేయడానికి, ఒకళ్ళ నుంచి మనకి పెట్టలేదు, వాళ్ళు మనం పెట్టేవాళ్ళు మనకి పెట్టలేదనే మాట అసలు అనుకోకూడదు. అది నా ఉద్దేశం. అది ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను, చిన్నప్పటి నుంచి అలాగే నడుచుకున్నాను. ఇప్పటికీ ఇన్నేళ్ళు వచ్చేసాయి, అలాగే నడుచుకుంటాను. ముందర కూడా అలాగే నడుచుకోవాలని చూస్తూ ఉంటాను. అంతే మీకు చెబుతున్నది సందేశం, ఇంతకన్నా ఏముంటుంది. అది అందుకోసం మీరందరూ కూడా మంచిగా ఉండాలని, అందరినీ ప్రేమగా ఉండాలని భగవంతుడు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించాలని అని నేను కోరుకుంటున్నాను. మీ గీత ఇట్లు మీ కప్పగంతులు గీతాసాగర్.